సో సాటిస్ఫాక్షన్కి మన లైఫ్కి లింక్ పెట్టకూడదని చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ చేస్తున్నాను అనుకో, సాటిస్ఫాక్షన్ కోసం కాదు, సాటిస్ఫైగా ఉండి చేస్తున్నాను. వరల్డ్లీ థింగ్స్కి స్పిరిచువల్ లైఫ్కి ఒక పని స్పిరిచువల్ ఎట్లయితుంది, ఒక పని వరల్డ్లీ ఎట్లయితుంది. సేమ్ యాక్టివిటీ. ఒకటి చెట్టు నాటుతున్నాడు, ఒకడు అన్నదానం చేస్తున్నాడు. ఆధ్యాత్మికతలో ఉన్నవాడు తృప్తిగా ఉండి అన్నదానం చేస్తాడు, ప్రపంచంలో ఉన్నవాడు అన్నదానం చేసి తృప్తిని పొందుతాడు. ఇంత తేడా. నువ్వు ఎక్కడుంటావు అన్నది నీ చేతిలో ఉంది. నేను పరిపూర్ణ తృప్తిగా ఉండి అన్ని పనులు చేస్తున్నాను ఇప్పుడు. తద్వారా నేను పని చేయకపోయినా నా తృప్తికి వచ్చే డోకా లేదు. తృప్తి అంటే ఏంటో తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నానో నేను దాన్ని అంగీకరిస్తున్నాను. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ సినిమా చూసినా సాటిస్ఫైడ్గా ఉందంటే అర్థం తెలుసా? నువ్వు అనుకున్నట్టు ఉందని. నేను అనుకోవడం ఆపేసి ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ మంచి చెవులు ఉన్నాయి, నీకు మంచి గుండు ఉంది, మంచి ముక్కు ఉంది, చక్కటి శరీరం ఉంది, ఈ ఎరాలో పుట్టావు, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఎటన్నా పోతే విమానం ఉంది, ఆకలి అయితే రోడ్డు మీద హోటల్ ఉంది. ఇంకా తృప్తి ఉండదా? ఆల్రెడీ సో మచ్ ఉంది. వై కాంట్ వీ రికగ్నైజ్ దట్? ఇంకోటి మనము చేసిన దానికే తృప్తిని ఎందుకు లింక్ చేస్తున్నాం? చాలామంది చేశారు, అది మనకు ఒక వరదానంగా వచ్చింది. వై కాంట్ వీ బీ హ్యాపీ? పీల్చుకుందామంటే చక్కటి గాలి ఉంది, రాత్రిపూట ఏసీ ఉంది, ఇంకేం కావాలి? అంటే జస్ట్ నీ మైండ్ కోరుకున్నది లేకపోతే తృప్తి ఉండదా? అంటే 99 థింగ్స్ ఆల్రెడీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. జస్ట్ నువ్వు అనుకున్నది జరగలేదని మనం డిసప్పాయింట్ అయితే ఎట్లా అన్నది నా ఫండమెంటల్ క్వశ్చన్. అండ్ ఐ ఫౌండ్ ద ఆన్సర్. నేను ఆత్మకథలో ఒక స్టేట్మెంట్ రాసిన, అదేంటంటే నేను ఆనందం కోసం ఏ పని చేస్తలేను, అన్ని పనులు ఆనందంలోంచి చేస్తున్నాను. తద్వారా నాకు ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉండదు. అసలు అలాంటివి లేవు ఈ ప్రపంచంలో. మనిషి సృష్టించిన అద్భుతమైన విషయాలు డిసప్పాయింట్మెంటు, డిప్రెషను, స్ట్రెస్, యాంగ్జైటీ, యాంగ్విష్, కంపారిజన్, ఇవి ఎగ్జిస్టెన్షియల్గా లేవు. స్పిరిచువాలిటీ అంటే నువ్వు కంపేర్ చేసుకోవట్లే, నీకు డిప్రెషన్ లేదు, నీకు స్ట్రెస్ లేదు, నీకు యాంగ్జైటీ లేదు, లేకపోతే నీకు డెడ్ ఎండ్స్ లేవు, డెడ్ లైన్స్ లేవు. యు ఆర్ అబ్సల్యూట్లీ ఎట్ ఈజ్ అండ్ యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ యు ఆర్ ఇన్. ఇది మర్చిపోయి ఆల్రెడీ ఇంత వచ్చిన తర్వాత జస్ట్ నేను అనుకున్నది జరగలేదు. నేను చూసి అట్లా మా బంధువుల అమ్మాయి పెళ్ళి జరుగుతుంటే ఆ పెళ్ళి కూతురు అవేమంటారు, లోటసెస్. సో తన పెళ్ళి కదా, సో లోటసెస్తో డెకరేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంది. వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పింది, యూట్యూబ్లో చూసింది, వాళ్ళ డాడీకి చూపించింది. వాళ్ళ డాడీ వెల్ది మ్యానే, కానీ కరెక్ట్గా ఆ లోటసెస్ ప్లాస్టిక్ కాదు, ఒరిజినల్. సో ఆ రోజు లోటసెస్ ఇక్కడ దొరకకపోతే బంతిపూలతో డెకరేషన్ చేశారు. ఈ అమ్మాయి చక్కటి అనుకున్న అబ్బాయి దొరికాడు, అందరు దొరికారు. పెళ్లి మంటపానికి వచ్చి లోటసెస్ ఉంటాయనే ఎక్స్పెక్టేషన్లో వచ్చి బంతిపూలను చూడగానే తన ఎంటైర్ మ్యారేజ్ ఆ 3 hours మొహం మార్చుకుని ఉంది. ఇది మనిషి యొక్క దుర్మార్గం. అరే లోటస్ అండ్ ఇది బంతిపువ్వు రెండు ఒకటే, పర్వాలే అనుకుంటే ఎంత అసలు. రెండోది, ఆ పనికిరాని లోటస్ ఉంటే ఏంది, లేకపోతే ఏంది. అసలు నాన్న ఉన్నాడు, అమ్మ ఉంది, మంచి సంబంధం ఉంది, పట్టుచీర కట్టుకుంది, నీకు నచ్చిన బంగారం, అంత సెకండరీ అయిపోయింది. నేను అడిగిన లోటస్ నువ్వు తేలేదు డాడీ. పెళ్ళయిన తర్వాత మాట్లాడలే వాళ్ళ ఫాదర్తో. ఒక గ్రడ్జ్. అసలు నువ్వు అనుకుని ఎందుకు జరగాలి? ఇంకో సరదా అబ్జర్వేషన్ ఏంటంటే, నువ్వు ఏదైనా అనుకున్నావంటే దానికి 2 ఇవ్వాలి, జరగవచ్చు, జరగకపోవచ్చు. అప్పుడు నువ్వు సాటిస్ఫై ఉంటావు. ప్రాబబిలిటీ జరగవచ్చు, జరగకపోవచ్చు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ల్యాండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. భవిష్యత్తులో జుట్టు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యాక్సెప్ట్ చేస్తే గుండు బాగుంటుంది, యాక్సెప్ట్ చేయకపోతే ఒక్కొక్క ఇంటికి రాలుతుంటే ప్రాణం పోయినంత బాధేస్తుంది. అందుకని నువ్వు చెప్పింది చాలా సూపర్ఫిషియల్. ఇంకా డీప్ రూటెడ్ లైఫ్ అండర్స్టాండింగ్లోకి ఎంటర్ కావాల్సిన అవసరం ఉంది. ఎంత పని చేశావన్నది నాకు ఇర్రెలెవెంట్. ఆ పని చేసే వ్యక్తి అనుభవిస్తున్న స్థితి మోర్ ఇంపార్టెంట్. ప్రపంచం ఏం చెప్తుంది, నువ్వు సంకనాకపోయినా సరే పెద్ద బిల్డింగ్ కట్టంటుంది. స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది, బిల్డింగ్ కట్టకపోగా నీ ప్రశాంతత కోల్పోకని చెప్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. మనం నెససరీ థింగ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంపార్టెంట్ థింగ్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. పీస్ ఈజ్ ఇంపార్టెంట్.
జాబ్ ఈజ్ నెసెసరీ, ఫుడ్ ఈజ్ నెసెసరీ, గుడ్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్, కంపెనీ ఈజ్ నెసెసరీ, బట్ కంపారిజన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నచ్చని విషయాలు ఉన్నా కాంప్రమైజ్ అయ్యి నచ్చని విషయాలంటూ ఏముండవు, దూరం జరుగు. వై యు ఆర్ కాంప్రమైజ్? దీన్ని ఎవరు చేతి కట్టి ఆపుతున్నారు? నీకు తుపాకి బట్టి అక్కడే ఉండమని ఎవరు చెప్తున్నారు? దట్ ఈజ్ యువర్ డిసిషన్ టు బీ దేర్. ఇప్పుడు వేరే కింగ్ పరిపాలనలో ఉంటే అప్పుడు అది నచ్చకపోయినా చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు అండమాన్ జైల్లో వేస్తే నువ్వు చెప్పింది కరెక్ట్. దట్స్ వాట్ సావర్కర్ డిడ్. ఎందుకంటే నీకు వేరే ఆప్షన్ ఉండదు అక్కడ. అంటే నీ వాయిస్కి ఏ రెస్పెక్ట్ ఉండనప్పుడు అప్పుడు నువ్వు అన్నది అప్లికబుల్. ఇప్పుడు మనల్ని ఎవరు కట్టేశారు? ఫైండ్ అనదర్ ప్లేస్. అన్ని ప్లేస్లో అలానే ఉంటాయి. అట్లేం లేదు. నార్త్ కొరియా పోయావా? మరి అన్ని ప్లేస్లు ఎక్కడ? మనం చూసిన 5-6 ప్లేసెస్ని చూసి అవి మొదట్లో ఒక 3-4 సినిమాలు చూసి సినిమాలు అన్నీ బాగాలే ఉంటాయి. ఎట్లా? అన్ని స్కూల్స్లో కరికులమ్స్ ఏముంటుంది? యూ స్టార్ట్ యువర్ ఓన్ స్కూల్ దెన్. అప్పుడు చెప్తున్నా, నువ్వు స్టార్ట్ చేసిన స్కూల్లో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న స్థితిని నీ ఎంప్లాయ్ కూడా అనుభవిస్తాడు. అప్పుడేం చేస్తావు? దునియా గోల్ హై. ఇప్పుడు నీ ఓనర్ ఎవడైతే ఉన్నాడో అతను పీస్ఫుల్గా ఉన్నాడు అనుకో, హీఈస్ డూయింగ్ రైట్. అక్కడ నీకు పీస్ దొరకకపోతే యు ఆర్ డూయింగ్ నాట్ రైట్. యూ హ్యావ్ టు లీవ్ ద ప్లేస్ అండ్ ఫైండ్ యువర్ ఓన్ ప్లేస్. సొసైటీతో పోరాడొద్దు. దమ్ము ధైర్యం ఉండి, నీకు పొటెన్షియల్ ఉండి, నీకు టాలెంట్ ఉంటే ప్రూవ్ వాట్ యు ఆర్. రెండోది, ఏదైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది నువ్వు ఎప్పటికీ ఇవ్వలేవు అని తెలుసుకోవడానికి నువ్వు కొత్త స్టార్ట్ చేయబోతున్నావు. ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అది ఎప్పటికీ వేరే వాళ్ళకి ఇవ్వలేవు అని తెలుస్తుంది నీకు ఎండ్ ఆఫ్ ది డే. అందుకే నువ్వు కొత్త స్టార్ట్ చేస్తున్నావు. కొత్త స్టార్ట్ చేస్తే ఏం తెలుస్తుంది? ఇదే తెలుస్తుంది. నేను అనుకున్నా, కానీ అట్లా ఉండదు. ఎంప్లాయీ మైండ్ ఎప్పుడు ఎంప్లాయీ మైండ్గానే ఉంటుంది, బాస్ మైండ్ బాస్ మైండ్గానే ఉంటుంది. అందుకే మన భారతీయులు నిష్కామ కర్మను ఎంచుకున్నారు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇది తప్పక అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది ఒకటి, వేరెవర్ దేర్ ఈజ్ అథారిటీ అక్కడ తృప్తి ఉండదు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. దానికి పెద్ద పెద్ద విశ్లేషణలు లేకపోతే గొప్ప గొప్ప వ్యాఖ్యానాలు అక్కర్లేదు. అథారిటీ ఉన్న చోట నీలో పీస్ రాదు. రెండోది, ఇప్పుడు నువ్వు అథారిటీ అవుతావు, ఇంకొకరికి పీస్ ఉండదు. మరి మధ్య మార్గం ఏంటంటే అక్కడనే ఆశ్రమ ధర్మాలు వచ్చాయి. ఎవరికి బాస్ కాదు, బట్ ఎవరికి ఏది సాధ్యం అది చేస్తారు. నీకు ఒక విషయం తెలుసా? జపాన్లో ఈ విషయం గురించి మనకి 2 రకాల జెన్ సాంప్రదాయాలు ఉన్నాయి. ఒకటి క్యోటో జెన్ అని, రెండోది బొకుజు జెన్ అని కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, బట్ కోర్లో పీస్. ఇప్పుడు నా కోర్ కూడా పీసే. ఇప్పుడు నేను రాసిన కదా, నీ చూడు అక్కడ చూడు, నీ ప్రశాంతత చెడగొట్టేంత తెలివి కానీ, నేను నిద్ర పోగొట్టేంత సంపద, డబ్బు, బంగారం కానీ, నేను ప్రత్యేకం అనుకునేంత పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు. ఇది తర్కించే విషయం కాదు, గుర్తించే విషయం. ఇప్పుడు నేను కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నా. దాని అర్థం తెలుసా? ప్రశాంతత డిస్టర్బ్ చేసే సందర్భాలు నాకు లేవని కాదు. నువ్వు నాతో ఒక వారం రోజులు ఉంటే నీకు పిచ్చెక్కుతుంది. నా చుట్టూ చాలా జాతర ఉంటుంది. రెండోది, నేను ముఖ్యమంత్రిలాగా ప్రోటోకాల్ కూడా లేదు నాకు. నేను వస్తే లేచి నిలబడాలి, నాకు రెస్పెక్ట్ చేయాలని నేను ఎవరిని అడగను. అందుకని ఎవడు ఏదన్నా చేస్తాడు నాకు నా చుట్టుపక్కల. స్టిల్ ఐఎమ్ ఎట్ పీస్. ఎందుకంటే పీస్ అనేది అన్కండిషనల్. కండిషన్స్ ద్వారా వచ్చేది పీస్ కాదు. నేను వస్తానే అందరు సైలెన్స్గా ఉండాలి, అది సైలెన్స్. అందులో పీస్ ఉండదు, ఓన్లీ కండిషనాలిటీ ఉంటుంది. పీస్ అంటే ఏందో తెలుసా? నేను చిన్న కథ చదివా. అదేంటంటే ఒక మహారాజు ఆ దేశంలో ఉన్న ఆర్టిస్టులందరికీ ఒక దండోరా కొట్టి అడుగుతాడు అనమాట. పీస్ అనే ఒక ఇతివృత్తంతో నాకు ఒక పెయింటింగ్ కావాలి, నేను నా కొత్త బెడ్రూమ్లో పెట్టుకోవాలనుకుంటున్నా. సో ఎవరైతే మంచి పెయింటింగ్ వేస్తారో వాళ్ళకి నేను సరిపడినంత డబ్బు ఇస్తాను, బట్ టైం 1 month. సో ఆస్థానంలో కూడా ఒక పెయింటర్ ఉంటాడు, వాడు ఎక్కువ మాట్లాడు.
అప్పుడు హఠాత్ రాజు అంటాడు, యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్. అంటే నువ్వు ఆస్థానంలో ఉన్నావని అట్లేం లేదు. ఓ అంటే నేను పార్టిసిపేట్ చేసే అవకాశం లేదేమో అని కొంత ఆలోచించాను. మరి నేను ఈ 1 month రాకపోవచ్చు ఇంటికి, అంటే నేను ఆఫీస్కి రానంటే, సరే ఐ విల్ మేనేజ్. సో 1 month తర్వాత ఆ డెడ్ లైన్ అవుతుంది. రాజు పోయే ముందు చెప్తాడు వాడికి, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఎలా వేస్తారో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం ఆన్ టైం రావాలి, ఆ ఎగ్జిబిషన్ అంతా నువ్వే కండక్ట్ చేయాలి, యూ హ్యావ్ టు టేక్ ద డే బికాస్ నువ్వు ఆస్థాన పెయింటరు కాబట్టి. అప్పుడు చెప్తాడు, నేను వేసింది మీకు నచ్చనంత మాత్రాన నా మీద అయితే కోప్పడరు కదా, అట్లాంటిది ఏం లేదులే అంటాడు. సో కంజీనియల్గానే. సో ఫైనల్గా 1 month అవుతుంది. 100 మంది 200 మంది ఆర్టిస్టులు తీసుకొచ్చి ఎగ్జిబిషన్ చేస్తారు. ఇతంది మాత్రం ఇట్లా పరదా వేసి ఉంటుంది. రాజు అన్నింటి చూస్తూ వస్తుండే అసలు ఇట్లా అద్భుతమైన ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడి బొమ్మ ఒకడేస్తాడు, నిద్రపోతున్న వ్యక్తి బొమ్మ ఒకడేస్తాడు, ఆకాశము చందమామ ఒకడేస్తాడు. ఇట్లా రకరకాల. అంటే పీస్ అనగానే మనకు వచ్చేది ఇంప్రెషన్ ఏంటంటే డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండొద్దు అని. కానీ అది కండిషనల్. పీస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఆ తర్వాత చివరికి అన్నీ చూస్తాడు, చాలా చాలా బాగున్నాయి, అసలు అద్భుతం. అసలు మరి ఇతనేసింది ఎట్లా ఉందని ఓపెన్ చేసి చూస్తే అసలు కంప్లీట్ కాంట్రాస్ట్ ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్లో ఏముంటుందంటే చాలా పెద్ద కొండ, ఆ కొండ మీద నుంచి జలపాతం ఉధృతంగా పడుతూ ఉంటుంది. జలపాతం బొమ్మ ఉందంటేనే పీస్ లేదని, రాళ్ళ మీద పడ్డ వాటర్ శబ్దాలు ఇవన్నీ. ఆ తర్వాత ఆ జలపాతం ఎక్కడైతే పడుతుందో దానికి ఆనుకొని ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఒక కొమ్మ ఉంటుంది, ఆ కొమ్మకి ఇంకో చిన్న కొమ్మ ఉంటుంది. అది తుంపరబడుతున్న చోటు ఉంటుంది. ఆ కొమ్మ మీద పూర్తిగా తడిసిపోయి ఒక పిట్ట అట్లా ఉంటుంది అనమాట. అది పీస్ అని చెప్తాడు అతను. అంటే ఏది ఎలా ఉందో అలాగే ఉండి దాని మధ్యన నీకు దానికి మధ్యన పోరాటం లేదు. అంటే నేను అనుకున్నట్టు ఎదుటి వ్యక్తి ఉండాలి, ఎదుటిది ఉండాలన్న థాట్ పోవడమే పీస్. దెర్ ఈజ్ నో అదర్ పీస్. మిగతా పీసెస్ అన్నీ కండిషనల్ పీసెసే. నా పిల్లలు నేను ఎట్లా చెప్తే ఎట్లా వింటారు, అందుకే ప్రశాంతంగా ఉంది. రేపు వినరు అంటే ప్రశాంతత పోతుంది. నేను చెప్తున్నా ఎవరు ఎట్లన్నా ఉండని, అది వాళ్ళ ఇష్టము. నేను దాన్ని అవసరమైనప్పుడు పట్టించుకుంటున్నాను, కానీ మిగతా టైంలో నేను దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నాను, విస్మరిస్తున్నాను. హెన్స్ ఐఎమ్ పీస్ఫుల్. అందుకని మీరు అథారిటీని అంగీకరిస్తే మీరు పీస్ గురించి మాట్లాడకూడదు. అథారిటీలో కూడా పీస్ వస్తుంది. దానికి మన భారతీయ సాంప్రదాయ శరణాగతి అన్నారు. సరెండర్ టు అథారిటీ. నువ్వు ఎటు పోతే అటే, బాస్ చెప్పింది కరెక్ట్. సరెండర్ అంటే నువ్వు నీ మైండ్ వాడొద్దు. ఇంకా బాస్ మైండ్ ఈజ్ యువర్ మైండ్, యువర్ బాడీ ఈజ్ బాసెస్ బాడీ. ఆలోచించకూడదు. అప్పుడు బాస్ ఏదైనా చేస్తే నువ్వు వాళ్ళు అడగాలి, నా దగ్గర ఒక సలహా ఉంది మీకు ఇవ్వచ్చు అంటే వద్దు అంటే ఇవ్వద్దు అంతే. గ్రజ్జిగిజ్జి పనికిరావు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస, వివేకానంద సరెండర్ ఉంది అక్కడ. వివేకానంద చాలా చదువుకున్నాడు, కానీ పరమహంస ఒక చిన్న రాయి మీద కూర్చొని చెప్తే విన్నాడు. నువ్వేం చదువుకోలే, నువ్వు ధ్యానం అయితే కావచ్చు, కానీ నాకున్న బుక్ నాలెడ్జ్, నాకు వచ్చినంత ఇంగ్లీష్ నీకు రాదు కదా పరమహంస అంటలేడు. ఇతనిలో ఒక కాంతి ఉంది. ఇప్పుడు ఎంతో చదివినా అర్థం కాంది పరమహంస ఒక కథ చెప్తే అర్థమయ్యేదంట వివేకానందునికి. మళ్ళీ ఆయన ఎప్పుడు చదువుతాడో తెలియదు, ఇన్ని కథలు ఏడికెళ్ళి పట్టుకొస్తాడో తెలియదు. పరమహంస ఎప్పుడు చూసినా కాళీమాత టెంపుల్లోనూ అక్కడక్కడనో, అది భార్యతోనో కూరలు ఒలుచుకుంటున్నాం, ఎప్పుడు చదివినట్టు కనబడే. ఒకసారి ఎన్నో పుస్తకాలు చదివి అసలు అద్వైతం అంటే ఏంది, నేను అద్వైతాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా, శంకర్ల వారి వ్యాఖ్య చదివాను. ఇట్లా ఎంతో చెప్పిన తర్వాత పరమహంస ఏమనలేదంట. నరేన్, చిన్న కథ చెప్తావు నరేన్ అన్నాడు. చెప్పు గురూజీ, గురుదేవ్ అంటే చెప్పాడంట. ఇది ఒక ఉప్పు బొమ్మ కథ. ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు తెలుసుకోవాలని ప్రయత్నించిందంట. అందరిని అడిగింది సముద్రం ఎక్కడ అంటే ఫైనల్గా చెప్పారు సముద్రం అక్కడ ఉంది. ఆ విశాలమైన సముద్రం లోతు తెలుసుకొని తీరుతాను అని దూరం ఉండే మాట చూస్తుందంట. ఇట్లా చూస్తుందంట, ఆలోచిస్తుందంట. అప్పుడు ఓ గురువు వచ్చాడు. నువ్వు గట్టు మీద ఉండి లోతు ఎట్లా తెలుసుకుంటావు, మరి ఎట్లా తెలుసుకుంటే నువ్వు సముద్రంలో దుంకితే తప్ప లోతు తెలియదు అంటే చచ్చిపోతానేమో.
అంటే ఇట్లాంటి సందేహం ఉన్న వాళ్ళకి అసలు ఆధ్యాత్మికత పనికిరాదు. నీ లక్ష్యం లోతు తెలుసుకోవడం అయితే నీ గురించి మాని, నీ గురించి ఆలోచిస్తున్నావు లోతు గురించి మాని, పీస్ ఆలోచిస్తున్నావు ఉద్యోగం మాని, ఉద్యోగం ఆలోచిస్తూ పీస్ మాని. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనేట్. సరే నా లోతు తెలుసుకోవడం నా లక్ష్యం అని సముద్రాల్లో దుంకితే ఆ దుంకుతూ లోబడి కొతుకుతూ ఆ ఉప్పు కరుగుతూ పోయిందంట. ఆ చివరికి ఆ పూర్తిగా కరిగిపోయి అసలు సముద్రము నేను వేరు కాదని తెలుసుకుందంటున్నారే. అద్వైతం అంటే అదే. కానీ దూకాలంటే ధైర్యం కావాలంటే అరే ధైర్యం లేనివాడు ఎందుకు? ఇప్పుడు నువ్వు ఒకటి సంస్థ పెట్టాలనుకుంటున్నావు, ధైర్యం అంతమంది ఎందుకు పెడతలేరు? అందరూ అనుకుంటారు, కొందరు చేస్తారు, మరికొందరు పర్ఫెక్ట్ చేస్తారు, ఇంకా అతి కొందరు అంతా చేసి నేను చేయలే అంటాడు. వాడు మహాయోజ్ఞాని. ఆ చివరి దశకి వెళ్ళాలి మనం. ఇదంతా చేసి మళ్ళీ లేనిపోని పెంటలు క్రియేట్ చేసుకొని మన చుట్టూ ఉన్న మనుషులతో గొడవలు పడ్డానికి చేయడం అయితే అవసరం లేదు. అంతా చేసి ఓం జై జగదీష్ హరే నాదేం లేదు అంటాడు చూసినావా? అది అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. నేను ఒక్కడిని ఏమీ చేయలేను, నా ప్రతి కదలికలో సమస్త విశ్వము సమస్త మానవజాతి భాగస్వామ్యం అయింది, ప్రత్యక్షంగాను పరోక్షంగాను అని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది మనకు స్కూల్స్లో చెప్పరు. రెండోది సత్సంగాలు కూడా చర్చించారు. ఎందుకంటే సత్సంగము కూడా మోటివ్ ఓరియంటెడే ఉంటుంది ఈ మధ్యన. ఇప్పుడు మనది రియల్ సత్సంగ్, ఇదే మన చివరి మీటింగ్ అయినా ఓకే. కానీ సత్యం ఏంది? అథారిటీ ఉంటే పీస్ లేదు. దీని విచారణ చేయి. ఏది నువ్వు కోరుకుంటున్నావో ఒక ఆర్గనైజేషన్లో అది ఎప్పుడు ఇవ్వదు నీకు ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇస్తే నీకు పీస్ వస్తుంది, పీస్ వస్తే నువ్వు పని చేయవు. సార్ నాకు పీస్ అర్థం కావట్లేదు సార్. పీస్ అంటే ప్రశాంతతే కావాలని మెయిన్ అని అనుకుంటున్నాను ఇప్పుడు. పీస్ అంటే ప్రశాంతతనే. కానీ అదే తెలియట్లే స్టేట్ ఉంటుంది. నువ్వు వేరే వాటి మీద గురించి ఆలోచించడం మానేస్తే వస్తుంది అది. నీ పరిధిలో ఉన్న వాటిని ఆలోచించు, నీ పరిధిలో లేని వాటిని ఇది నా పరిధిలో లేదని తెలుసుకోవడం, then ఇమ్మీడియట్గా యు ఆర్ ఎట్ పీస్. అది ఫైట్ చేయడం వల్ల, అనాలిసిస్ చేయడం వల్ల రాదు. ద వెరీ యాక్సెప్టెన్స్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్ వేర్ ఎవర్ యు ఆర్ ఇన్, అది అన్బయాస్డ్గా ప్రెజుడిస్ లేకుండా నువ్వు యాక్సెప్ట్ చేసినావు. ఉదాహరణకి బస్ ఎక్కిన ఫుల్ రష్ ఉంది, ఆ శబ్దాన్ని అంగీకరిస్తే పీస్ ఉంది అనుకుంటే దాన్ని ఇమ్మీడియట్గా మైండ్ ఎంత గొప్ప మెకానిజం ఉంది మైండ్లో అంటే, ఇప్పుడు మనకు 2 పదాలు ఉన్నాయి, అలా అండ్ అలజడి. అలా అంటేనేమో ఇట్లా వస్తూ ఉంటుంది, అలజడి అంటే ఇదే అశాంతి అంటే, ఇది స్ప్లటరింగ్. శాంతి అంటే ఏంది? నువ్వు అంగీకరిస్తే ఎంబడి నీ గామా అండ్ వేవ్స్ ఇట్లా మారిపోతాయి. ఇది సైన్స్. యాక్చువల్ సైన్స్ కాదు, నువ్వే టెస్ట్ ట్రాఫిక్లో ఉండు, యాక్సెప్ట్ చేసే శబ్దాలని, ఒక మ్యాజిక్ జరుగుతుంది. ద మూమెంట్ యూ యాక్సెప్ట్, ఆ తరంగాల శబ్దము నీ మైండ్కి రెండింటి మధ్యన ఒక సారూప్యత ఏర్పడుతుంది. బోత్ ఫంక్షన్ సేమ్. అప్పుడు నీకు తరంగాల శబ్దంలో నిద్రపోవచ్చు నువ్వు. అట్లా కాకుండా ఏసీ శబ్దం అని ఇట్లా చిన్న ఫ్లాప్ శబ్దం కూడా నీకు డిస్టర్బ్ అవుతుంది, బికాస్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్. నువ్వు ఎప్పుడన్నా టోపీ అమ్మని చూడాలి. అసలు చూసినావు టోపీ అమ్మ? అరుణాచలంలో టోపీ అమ్మ, ఆమె అందరు పిచ్చే అనుకుంటారు, అవధూత అంటారు, వాటి ఆమె ప్రపంచంలో ఆమె ఒక్కతే ఉందని బతుకుతుంది ఆమె. ఇంకా నీకు ప్రపంచంలో అట్లాంటి వ్యక్తి లేదు ఇంకా, ఇప్పుడున్న జనరేషన్లో. ఇప్పుడు నేను కూడా అదే స్థితిలో ఉన్నా, కానీ మనుషులతో ఉన్నట్టు కనిపిస్తున్నాను నేను. ఆమె ఏం చేస్తుంది? నడుస్తుంది, రోజు గిరి ప్రదక్షిణ చేస్తుంది 14 కిలోమీటర్లు. మధ్యన ఒక చోట చిన్న గోడ దొరికితే ఇట్లా ఆగి 2 hours ఉంటుంది అట్లా, మళ్ళీ లేచి వాక్ చేస్తుంది. ఆమె కోసం దిండు, దుప్పటి, బెడ్, ఫుడ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి, పోదు. నడుస్తుంటే ఆ టెంపుల్ ఏరియాలో ఎండ ఉంటుంది, నిద్ర వచ్చింది, అట్లా బండ మీద వండుకుంటుంది. దట్ యాక్సెప్టెన్స్ ఇస్ పీస్. మనం ఫైట్ చేస్తున్నాం మనుషులతో, ఆలోచనలతో, ధారణలతో, రిలీజియన్స్ తోటి. వీఆర్ ఆల్వేస్ వేజింగ్ వార్ అగేన్స్ట్ ఎవ్రీ డ్యామ్ థింగ్ అరౌండ్ అస్. ఒక్క వారం రోజులు యాక్సెప్ట్ చేయి.
ఇప్పుడు యాక్సెప్ట్ అంటే ఏంది? అది బలహీనత కాదు, గొప్ప మనసు ఉండాలి దానికి. దాని అర్థం లైఫ్ అంతా యాక్సెప్ట్ చేయమని కాదు, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది భయ్. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తే దిండు పెట్టుకునే అలవాటు, దిండు లేదన్నారు, ఆ దిండు లేకపోయినా పర్వాలేదు, యాక్సెప్ట్ ఇట్. నిద్రకి ద్వారం దిండు లేదా, అనవసరంగా వచ్చిన ఇంటికి. ఇదే ఇప్పుడు అవుతుంది. ఇట్లా ఒక్కొక్క ఆలోచన ఇది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది ఎండ్ కాదు ఇంక ఇది. ఈ ప్రపంచంలో అలలు నాపి మునగాడు, ఈ తలలో వచ్చే ఈ ఆలోచనలు ఆపి మునగాడు భూమి మీద పుట్టలే. నువ్వు ఏదన్నా ఆపొచ్చు, విమానం ఆపొచ్చు, ఆలోచనలు ఆపలేవు. ఆలోచనలు ఆపాలంటే యాక్సెప్ట్ కరు. యాక్సెప్ట్ ఎట్లా? అన్కండిషనల్ యాక్సెప్ట్. చూస్తున్నా ఈరోజు కాబట్టి ఒప్పుకుంటుందా, ఇది యాక్సెప్టెన్స్ కాదు. ఇది అంటది మైండ్. రేపు ఊకుంటుంది, రేపు ఎల్లుండి మూతి పని రాలకూడుతుంది, పోయి 3 రోజులు భరించిన అంటది. అది నేను అట్లా చెప్తలేను, అది మొగుళ్ళు చేసే పని. అది చూస్తున్నా అంటే ఏంది, ముళ్ళు పెరుగుతుంది లోపల, 10 రోజుల తర్వాత పోయి కొట్లాడుకుంటారు. అట్లా అంటలేదు, అది చాలా స్టూపిడ్. యాక్సెప్టెన్స్ అంటే యాక్సెప్టెన్స్. దాంట్లో ఇప్పుడు ఎండ్ ఉంది, ఒకసారి యాక్సెప్ట్ చేసి ఎండలో కూర్చోపో. నీకు వచ్చింది తెలుసా, నీకు ఏ రోగం రాదు. ఐఎమ్ గివింగ్ యూ. ఎప్పుడైతే ఎండలో కూర్చున్నా నాకేమన్నా అవుతుందేమో, దట్ వెరీ మూమెంట్ నీ బాడీలో కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి చెడిపోతుంది. నేను విపరీతమైన డస్ట్ ఎలర్జిక్. మా చిన్నప్పటి నుంచి ఆస్తమా లేని రోజు లేదు నాకు. ఎంత ఆస్తమా అంటే శ్వాస ఆడదు అట్లా టైప్. సో డెరిఫ్లిన్ అని ఒక ట్యాబ్లెట్, మా ఇంటి ఆస్థాన, మా కుటుంబానికి ఏమంటారు ఒక ట్యాబ్లెట్. అది మా అన్నకు ఆస్తమా, నాకు ఆస్తమా, మా అమ్మకి ఆస్తమా. ఎందుకంటే ఇల్లంతా డస్టే. ఇట్లా అంటే డస్ట్ వచ్చే ముక్కులకు పోయే ఆస్తమా. ట్యాబ్లెట్ డెరిప్లిన్ వేసుకుంటే రిలాక్స్ అయ్యి. నాకు సిటీకి వచ్చే వరకు నన్ను వెంటాడింది ఆస్తమా. సిటీకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎట్లయితే నీకు చెప్తున్నానో, ఇంత మంచి కూడా చెప్పలే, కానీ ఒకటి నాకు చెప్పాడు, నీ భయమే డిసీజ్, యాక్సెప్ట్ చేయి, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. వీడేం చెప్పేది పనికి మాలిన విషయాలు. బట్ నాకు ఆస్తమా వచ్చింది ఆ రోజు రాత్రి. అదృష్టం ఎవరు లేరు. నేను ఫస్ట్ టైం నేను ట్యాబ్లెట్ వేసుకోలే. ఇది నా ఆటోబయోగ్రఫీలో రాసింది. అంటే నేను మొట్టమొదటిసారి ఐ యాక్సెప్టెడ్ మై ప్రాబ్లం. బికాజ్ ఇప్పుడంటే ఉన్నాయి, 1000 క్రితం ట్యాబ్లెట్ లేదుగా. రెండోది, అది ప్రాణం తీసేంత గొప్ప సమస్య, హార్ట్ అటాక్ కాదు, ఆస్తమా. సో నేను చక్కగా బాడీ ఎట్లా శ్వాస తీసుకుంటుందో అట్లా అడ్జస్ట్ చేసి ఐ జస్ట్ సరెండర్డ్. ఆశ్చర్యం ఏంటి, నేను ఒక హాఫ్ అన్ అవర్లో ఇంతకుముందు ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా నాకు ఒక రకమైన వెయిట్ ఉండేది, లంగ్స్ అటు ఇటు. ఒక 1 అవర్లో ఐ ఎక్స్పీరియన్స్ ట్రెమెండస్ ట్రాంక్విలిటీ బికాజ్ ఐ స్టాప్డ్ మూవింగ్ ద బాడీ. యాక్సెప్ట్ చేసిన నేను, ఐ వాజ్ సింగింగ్ ఎ సాంగ్. ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు వచ్చిన ఇన్సైట్ ఏంటో తెలుసా, బీ విత్ ద డస్ట్. నేను వెళ్ళి పక్కనే 7G గ్రౌండ్ అని ఒకటి ఉంది సంతోష్ నగర్లో. ఎర్లీ మార్నింగ్ పోయి మొత్తం మట్టిలో ఘోరంగా పోలిన, మళ్ళీ ఆస్తమా వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే ఒక 1.5 మంత్ ఇప్పుడు ఆస్తమా లేదు. ఎక్కడ పోయింది అది? అంటే మనకు తెలియనివి చాలా ఉన్నాయి. మనం కొంత తెలుసుకొని అదే ఫైనల్ అనుకొని అక్కడక్కడ కొట్టుకొస్తున్నాం. ఏంగా చచ్చినా అనుకో, అసలు లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నువ్వు చేసేది చిన్న పని, దానికి ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీ పీస్ అన్నది, దాన్ని తాకట్టు పెట్టకు. నేను చెప్తున్నా, అవసరమైతే ఇప్పుడు ఏ విద్యా వ్యవస్థ నువ్వు పెట్టాలనుకుంటున్నావో దాని అంతిమ లక్ష్యమే పీసు. అస్సలు అబ్సల్యూట్లీ నేనంటే అవసరమైతే అంతా వదిలేయి, నీ పీస్ని దాచిపెట్టు. ఎందుకంటే పీస్ఫుల్ మైండ్ నుంచే గ్రేటెస్ట్ వర్క్స్ కానీ, వేదము కానీ, ఉపనిషత్తు కానీ, వ్యాఖ్యలు కానీ వస్తాయి. ఒక ఎజిటేటెడ్ మైండ్ ఎజిటేషన్నే క్రియేట్ చేస్తుంది. నరాల బలహీనత ఉన్నవాడు ఒక గ్లాసుని చక్కగా పెట్టమని కింద, గ్లాసు కూడా పోతుంది, గ్లాసు కూడా బలుగుతుంది. ఏ సమస్య లేనివాడే స్టిల్గా ఉంటాడు అన్నట్టు. డెడ్ బాడీ ఎంత స్టిల్గా ఉంటుందో అంత స్టిల్గా ఉండాలంటే గొప్ప ఆరోగ్యం ఉండాలి బాడీలో. ఆరోగ్యం లేనంతసేపు ఇంకా వీక్ అవుతూ ఉంటుంది. సేమ్ థింగ్ అప్లైస్ టు మైండ్ ఆల్సో. స్టిల్గా ఉండాలి మైండ్. సో పీస్ఫుల్ మైండ్ స్టిల్ ఉంటుంది. బికాజ్ యాక్సెప్ట్ చేసేసింది, అయిపోయింగా, ఇంకా అలజడే లేదు. తెలుసు నాకు అట్లా ఉంటుంది. దాని ఆన్సర్స్ చాలా బాగుంటాయి. ఇఫ్ యూ యాక్సెప్ట్, అవును నాకు తెలుసు, అవును ఐ నో. ఇంకా
అట్లా కాకుండా అట్లెట్లయితుంది మీ అమ్మ వాడు చేసి వీడు చేసి కాదు. అందుకని మీరు ఏం చేస్తారనేది చాలా చిన్న విషయం. ఎట్లా చేస్తారు, ఆ చేసిన వ్యక్తి ఫైనల్గా ఏం అనుభవిస్తున్నాడు అన్నది. నిన్న ఇథియోపియా నుంచి ఒక ఆయన వచ్చిండు జస్ట్ నన్ను చూసిపోవడానికి, ఆఫ్రికన్ కంట్రీ. సో అక్కడ కంట్రీలో ఎలా ఉంటుందంటే మనుషులకు తిండి ఉండదు కానీ విపరీతమైన ఈగోలు ఉంటాయంట. ఇప్పుడు ఇంటికి పనామ వస్తుంది, ఆ పనామ లేకపోతే ఇతనికి పని నడవదు. కానీ పనామె రాదంట. ఫోన్ చేసి ఆర్ యూ కమింగ్ టుడే, థ్యాంక్ యూ మ్యాన్ ఐఎమ్ కమింగ్ అని వస్తారంట. ఒకవేళ ఫోన్ చేయకపోతే రారంట. సో నాకు అది చాలా నచ్చట్లేదు. అంటే నేను చెప్పిన నువ్వు యాక్సెప్ట్ చేస్తలేవు వాళ్ళని, నువ్వు ఫైట్ చేస్తున్నావు. ఫోన్ చేసి 3 సార్లు ఫోన్ చేయి, సెకండ్ నువ్వు లేకపోతే ఇబ్బంది అవుతుంది రా అబ్బా అని వేడుకో, వాళ్ళు ఏగో సాటిస్ఫై చేసి పని చేసుకో, పీస్ వస్తుంది. అట్లా కాకుండా అసలు ఇథియోపియాలో నువ్వు ఉండొద్దు, అది నీ దేశం కాదు. రెండోది వాళ్ళ దేశానికి పోయి వాళ్ళతో పని చేయించుకుంటున్నావు, నువ్వు ఎంత హంబుల్గా ఉండాలి అసలు అని చెప్తే ఆయన పక్క నవ్వుతున్నాడు అన్నమాట. ఇట్లే నాకు తెలిసిన ఇంకొక ఆయన చిన్న చిన్న విషయాలు ఎప్పుడు వరలక్ష్మి వ్రతం అయినా కార్తీక పౌర్ణమి అయినా ఇంకా వాళ్ళ ఆవిడ పొద్దున్న నిద్రలే పంచగట్టుకో అంటే ఇతనికి చిరాకు అనమాట. పెళ్ళై 20 ఏళ్ళు అయినా ఇది కొనసాగుతుంది. ఎందుకంటే అట్లీస్ట్ సంవత్సరంలో 6-7 సార్లు ఆ గొడవ వస్తుంది. దాంతో అసలు పూజ జరుగుతున్నా కూడా ఎప్పుడు ఇతను మొహం మార్చుకోవడం, పెద్ద ఆర్గ్యుమెంట్లు, అరుపులు, కేకలు, ఇది చిన్న చిన్న విషయమే కానీ అది పెద్ద ఇష్యూ అవుతుంది. నా దగ్గరకు వచ్చి ఇప్పుడు కొత్త ఇల్లు కట్టినా, ఇప్పుడు గృహప్రవేశం అంతా అంటుంది, సంపుతుంది, 20 lakhs బడ్జెట్ అవుతుందంట. పైసలు పోయినా సరే నేను చెప్పిన దీన్ని ఇంకొక రకంగా చూడు. ఆ ఒక్కరోజు ఆమె అనుకున్న ఆ ఒక్కరోజే చేసి రోజు చేయమంటే రోజు కాదు, ఓన్లీ ఆ ఒక్కరోజు. మరి ఆమె ఎంత గొప్ప ఆమె. ఎప్పుడైనా సంవత్సరానికి ఒక రోజు చేయమంటే వాళ్ళు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి 10 రెట్లు చేయడానికి సిద్ధంగా ఉండరాదు. ఏమీ కాదు. అట్లీస్ట్ సినిమా కంటే మీకు సినిమా యాక్టింగ్ అంటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అంటే ఆ రోజు ఒక హస్బెండ్ క్యారెక్టర్ అనుకో, రోజంతా షూటింగ్ జరుగుతుంది అనుకో, సో భార్య ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు ఆ క్యారెక్టర్ అనుకో. అరే ఎంజాయ్ లైఫ్. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే నేను ఆయనకు ఒక 5-6 విషయాలు చెప్పిన. ఆమె ఎర్లీ మార్నింగ్ 4కి లేవమంటే 3కే లే. సో గోచి ఎట్లా కట్టుకోవాలి వీడియోలు చూస్తున్నట్టు కనబడు. 2 రోజుల ముందు నుంచే గోచి కట్టుకున్నట్టు కనబడు. ఎవరిని వస్తే మా ఆవిడ నాకు గొప్ప లెసన్ ఇచ్చింది, మా ఆవిడను తృప్తిపరచడం కంటే ముఖ్యమైన ఉద్దేశం ఏది లేదు నాకు. ఇప్పుడు ఈ పండుగ పూట మా ఆవిడ మొహం మార్చడం నాకు ఇష్టం లేదండి. ఇంకోటి ఈ ఒక్కరోజే కట్టుకోమంది కాబట్టి తన కోసం కట్టుకుంటానని చెప్పు. నాకు నచ్చిన పంచె నువ్వే ఇప్పియాలి అని ఆమె దమాక్ ఖరాబ్ చేయను. ఉల్టా ఇది ఇవ్వడమే చేయొచ్చు, మీకు ఈగో ఉంటే చేయలేరు, చిన్నపిల్లలు అయితే చేయగలరు. ఆయన అక్కడి నుంచి నాకు ఒక అర్ధరాత్రి ఫోన్ చేసి అసలు హిలేరియస్ కాంత్ గారు అసలు షీ ఎంజాయిడ్ సో మచ్. నేను పెళ్ళప్పుడు చూసిన అంత ఎంజాయ్మెంట్ తనలో. షీ వాజ్ సో హ్యాపీ. దాంతోపాటు షీ అపాలజైజ్డ్ మీ ఆల్సో. అంటే చాలాసార్లు నీకు సరిగ్గా చెప్పలేదేమో, నీకు అర్థం కాలేదు. సో ప్రతి దాంట్లోనూ ఒక సింపుల్ సొల్యూషన్ ఉండే ఉంటుంది. అది ఫిగర్ అవుట్ చేద్దాం అంటున్నా. చాలా చేసి నా లైఫ్లో నేను ఏది చక్కగా చేయలేకపోయానని బాధపడి చచ్చిపోయేదానికంటే ఏం జరిగినా దాన్ని బాధగా మార్చుకొని ప్రజ్ఞ కావాలి. దాన్ని బాధగా మార్చుకోవద్దు, దాన్ని గిల్ట్గా మార్చుకోవద్దు, చింతించొద్దు. చాలామంది చాలా చేస్తారు కానీ దాని రిజల్ట్ బాధ ఉంటుంది అంటారనమాట. నిట్టూర్పులు, అసహనాలు, లాంగ్ ఫేసెస్, తర్వాత అలిగి పడుకోవడాలు. నేను ఊర్లో ఉన్నప్పుడు నేను ఒక పేపర్లో ఆర్టికల్ చదివి నాకు నిజంగా దిమ్మ తిరిగిపోయింది. ఫస్ట్ టైము ఒక దాని గురించి ఏకాంతంగా ఆలోచించిన సందర్భం అది. ఎందుకంటే మా ఊర్లో అందరు ఇంటలెక్చువల్స్ అట్లా ఏముంటారు కదా. పేపర్లో ఏముందంటే మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ హఠాన్ మరణం. ఇది న్యూస్. ఉపరాష్ట్రపతి నేను చదివితే దాంట్లో ఏముందంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడంట ఆ న్యూస్. కృష్ణకాంత్ అప్పటి వరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అవుతాడు, అది ఆనవాయితీ. కానీ కరెక్ట్గా ఆ టైంలో ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఏపీజే అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేశారు. దాంతో ఉపరాష్ట్రపతి అయ్యి తను రాష్ట్రపతి అవుతా అని కలగన్నాడు. 5 సంవత్సరాలు నేనే అవుతా అనుకున్నాడు. కానీ హఠాత్తుగా వచ్చేసరికి
అతను ఉపరాష్ట్రపతిగానే ఉండి రిజైన్ చేయాల్సి వచ్చింది. దాంతో ఫ్రెండ్తో అన్నాడంట తన యొక్క ఉపరాష్ట్రపతి భవంతి లాన్లో కూర్చొని, ఏం లాభం, రాష్ట్రపతి కాలేపోయినా నా జీవితం వృధా అన్న. ఇది అతను అన్న చివరి మాటలనే వచ్చింది. అప్పుడు నన్ను నేను చూసుకుంటే నేను రాష్ట్రపతి కాదు కదా, నీ అమ్మ నేను పూను కూడా కాదు, ఇప్పుడు నేను ఇప్పుడే చచ్చిపోవాలి అసలు, ఇప్పుడే రైట్ నౌ. ఘోరంగా ఆలోచించింది అసలు. ఒక ఉపరాష్ట్రపతి మనస్తాపం చెందిందంటే నీ అమ్మ మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయి ఉండాలి ఇమ్మీడియట్లీ. నాకు అప్పుడు జవాబు దొరకలేదు దానికి, కానీ నా బ్యాక్ ఆఫ్ మై హెడ్ ఉన్నది. నాకు తర్వాత ఏం తెలిసింది, అసలు సాటిస్ఫాక్షన్ అంటే తృప్తికి, సంతోషానికి, లేదా బ్లిస్కి, లేకపోతే నిద్రకి, ఆకలికి ప్రాపంచిక విషయాలు తాకట్టు పెట్టకూడదు. ఇది నేను తెలుసుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది. చిన్న లైనే, ఇప్పుడు నేను చెప్పిన లైన్ నీకు ఏ పుస్తకంలో లేదు, ఎవడు చెప్పడు. అందరు అట్ల వీక్ ఇట్ల వీక్ అని చెప్తున్నారు తప్ప అసలు ఎందుకు వీకాలో దానివల్ల ఏమొస్తుందో చెప్తారు. తృప్తి, సంతోషము, ఆనందము, బ్రహ్మానందము, పరమానందం అట్లాంటివన్నీను, తర్వాత ధ్యాన స్థితి, ఆ తర్వాత గాఢ నిద్ర, తర్వాత భోజనము, మైథునము, తర్వాత సుఖము, హాయి, వీటికి ప్రశాంతత కూడా, వీటికి ప్రాపంచిక విషయాలు లింక్ చేయొద్దు. అంటే డబ్బుని నిద్రకు లింక్ పెట్టకు, ఉద్యోగం పోయింది, ఉద్యోగానికి ఫుడ్కు లింక్ పెట్టకు, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయి. పాస్వర్డ్ ఎవరికి షేర్ చేయొద్దు, చేస్తలేవుగా అంతే, తెలుసుకున్నావు అంతే, రియలైజ్ అయ్యాను. ఓటీపీ ఒక్కసారి ఉంటుంది, తెలుసుకున్నావు. బాత్రూమ్కి పోగానే ఫ్లష్ చేయాలి, తెలుసుకున్నావు. ఇది కూడా తెలుసుకో. లింక్ పెట్టొద్దంటే లింక్ పెట్టొద్దు. ఇది అప్పుడు ఎలా ఉంటుంది, ఉద్యోగం పోయింది, అరే అది సరే కానీ సాయంత్రం చూద్దాం కానీ మంచి రెస్టారెంట్కి వెళ్ళిపోయిందప్ప, అట్లుంటుంది నీ అప్రోచ్. ఫస్ట్ నువ్వు మంచిగా తింటావు కాబట్టి నీ మెదడు మంచిగా ఆలోచించి అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చేస్తావు. ఉద్యోగం పోయిందని అన్నం మానేసి వీక్ అయ్యి ఆ వీక్ అయిన మైండ్లో చచ్చిపోవాలని ఆలోచన వస్తుంది కాదా. డిప్రెషన్ అంటే అది. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ పోయింది, నేను ఎప్పుడు భోజనం అనుకోలేదు, ఏదో పోయింది నాకేదో నేర్పించడానికి. దానికోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ నేను ఒక బుక్ రాశాను. ఒక 3-4 రోజులు కొంచెం హెడేక్ వచ్చింది, జనాలకు చెప్పి అంటే ఏమైంది అని అడుగుతారు కదా. తర్వాత మా అమ్మ ఫోన్ చేసి ఏడిచి, ఏదైనా ఉద్యోగం, అది కూడా ఉద్యోగం లాంటిదే కదా. అంటే నువ్వు ఒకటి బిల్డింగ్ చేసినావు, ఎటుందంటే ఒక 15 అంతస్తుల బిల్డింగ్ కడితే నిద్రలు వేసేసరికి 6 అంతస్తులు లేవు. వాడు పరిస్థితి క్వాక్, ఎవడు తీసుకుపోయినా తెలీదు. ఇట్లాంటి దొంగతనం ఎప్పుడు తెలియదు కదా భూమి మీద. నేను ఈ అంశం మీద విపరీతమైన సెల్ఫ్ ఎంక్వైరీ చేసిన. సెల్ టవర్స్ పోతాయి. అరే మా ఊర్లో ఒక కొత్త ఎమ్మెల్యే వస్తే ఆయన ప్రామిస్ చేసిండు బాత్రూమ్స్ పెడతా అని. సో ప్రతి వీధిలో 2-3 బాత్రూమ్స్ కట్టించిండు. నెక్స్ట్ డే డోర్స్ లేవు, ఎవరో విక్కిపోయారు అవి. డోర్స్ లేకపోతే బాత్రూమ్ కూడా పోతాడు. చూస్తుంటే నల్లాలు పోయినాయి, పైపులు పోయినాయి, జస్ట్ ఇట్లా ఒక శిథిలమైన గోడలు మిగిలినాయి. కథ ఆ ఉన్న దాంట్లో ఎవడో చెంబు తీసుకొని పోయి ఒక 2-3 డేస్ కూర్చున్న తర్వాత ఇంకా ఈగలు, దోమలు వచ్చి ఇంకా శాశ్వతంగా మూతపడిపోయినాయి. ఇంకా ఆ తర్వాత మెల్లగా బల్లులు, సాలెగూళ్ళు ఇట్లాంటివన్నీ వచ్చి ఆకుపై చేసుకున్నాయి. సో నేను విచారణ చేసినది, మనిషి ప్రశాంతతకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది వస్తువు. ఇదొక ఎంక్వైరీ బేస్డ్ థింగ్. ఇది మనిషి ప్రశాంతతని ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది కదులుతున్నది ఏదైనా. సో కదులుతున్నది ఎవరు? మనిషి. కదలది వస్తువు. మళ్ళీ వస్తువులు కదలకుండా కదులుతున్నాయి. ఎగ్జాంపుల్ ఇది కదులుతలేదు కానీ తిరుగుతుంది, అంటే అది కూడా కదలికనే. ఇప్పుడు నా ప్రశాంతత ఎప్పుడు పోతుంది? అర్ధరాత్రి కదలిక ఆగిపోతే నా ప్రశాంతత పోతుంది. అంటే కదిలేది ఎప్పటికి కదలకపోతే అది గుడ్. కదలకుండా ఉండి కదులుతూ మధ్య మధ్యన ఆగిపోతే నాకు దమాక్ ఖరాబ్ అవుతుంది. ఎప్పుడూ కదిలేది నేను అనుకున్నట్టు కదలకపోతే నాకు కోపం వస్తుంది. ఇప్పుడు యోగి లేకపోతే ఎన్లైటన్మెంట్ ఏంటంటే ఈ చట్టం నుంచి బయటపడ్డమే. ఇప్పుడు నేను ఇట్లా చెప్పిన తర్వాత అర్థం కాలే. నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన. నువ్వు ఎప్పుడన్నా తీర్థయాత్రకు పోతారు, అందరూ ఇల్లు లాకేసుకుని పోతారు, ఇంట్లో ఎవరు లేరు, ఇంట్లో వస్తువులు ఉన్నాయి, జస్ట్ వస్తువులే. నువ్వు ఇంటికి రాగానే టీవీ వెళ్ళి ఫ్రిడ్జ్ మీద ఉంది,
అంతే. నీకు ఖచ్చితంగా భయం అవుతుంది. నువ్వు ఎప్పుడు ఇలా ఆలోచించవు, టీవీ తానంతకు తాను ఫ్రిడ్జ్ మీద కూర్చుందండి. నువ్వు ఖచ్చితంగా నీ మైండ్ చెప్తుంది ఎవడో వచ్చి టీవీ తీసుకొని ఫ్రిడ్జ్ మీద పెట్టాడు. తర్వాత మైండ్ ఇమ్మీడియట్గా చెప్తుంది అంత మాత్రం ఎందుకు చేస్తాడు, వాడు ఇంకేదో తీసుకొని ఉంటాడు. కానీ జస్ట్ నిజంగానే ఫ్రిడ్జ్ ఊరికే ఇంటికి వెళ్ళిపోగానే ఇంట్లో ఉన్న వస్తువులకు చిన్న కదలికి వచ్చి ఇప్పుడు ఎలాగో వాళ్ళు లేరు కాబట్టి కాస్త ఫ్రిడ్జ్తో క్లోజ్గా ఉందామని వెళ్ళి కూర్చుంది అనుకో, నీకు భయం వేస్తుంది. రాత్రిపూట నీ ప్రమేయం లేకుండా డోర్ తానంతకు ఓపెన్ అయితే నీకు భయం అవుతుంది, నీ ప్రశాంతత పోతుంది. నీ ఫోను నీ ప్రమేయం లేకుండా గంటకు ఒక 100 రూపాయలు కట్ అవుతున్నాయి అనుకో, నీ పీస్ వెళ్ళిపోతుంది. సో మనం అనుభవిస్తున్న పీసు నిజమైన పీస్ కాదు, ఇట్స్ ఆల్ కండిషన్. అన్నీ బాగుంటే నువ్వు బాగున్నావు, అన్నీ బాగాలేకపోతే నువ్వు వీక్తావు. అందుకని నేను అంటున్నది ఫస్ట్ నుంచే లెట్ us అండర్స్టాండ్ దిస్. బాగాలేని దాన్ని బాగా చెయ్యి ప్రశాంతతలో నుంచి, కానీ మన ప్రశాంతత దానికి తాకట్టు పెట్టొద్దు అనేది ఇప్పుడు నేను ట్రైడ్ అండ్ టెస్టెడ్. ఇది నేను పాటించిన తర్వాత నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పీస్ పోయిందేమో, కానీ నేను ఎప్పుడు పీస్ని పోగొట్టుకొని అసలు టైసన్ వేస్ట్రా లైఫ్ వచ్చి అని నేను అసలు నాకు అక్కడ అందమన్న రాదు. అది ఇంకా లైఫ్కి వాటితో సంబంధం లేదు. నేను అంటే ధైర్యం ఉండకూడదు. ఇదంతా ప్రాపంచం గొడవ. భయం ఉన్నవాడికి ధైర్యం ఉండాలి, భయం లేకపోతే ధైర్యం ఎందుకు? ఉదాహరణకు కాన్ఫిడెన్స్. ప్రపంచం గొడవ. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేయకపోతే కాన్ఫిడెన్స్ కావాలి, సినిమా తీయాలంటే కాన్ఫిడెన్స్ కావాలి, మరి అమ్మతో మాట్లాడాలంటే ఎందుకు అవసరం లేదు? మరి అంటే ఎక్కడ నువ్వు ఏం ప్రూవ్ చేసుకోవాలని అవసరం లేదు, అక్కడ కాన్ఫిడెన్స్ అవసరం లేదు. ఎక్కడ నీకు అనుమానం లేదు. బేసికల్గా కాన్ఫిడెన్స్ అంటే డౌట్ అనే. నాకు ఉద్యోగం వస్తే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానంటే నాకు చాలా డౌట్ కూడా ఉందని చెప్తున్నావు యాక్చువల్లీ. అదే నువ్వు తిన్నావు, నాకు అన్నం అరుగుతాను కాన్ఫిడెంట్గా ఉన్నాను అంటే నీకు లోపల అల్సర్ అయిందని. నీకు ఏ ప్రాబ్లం లేకపోతే యూ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. సో లైఫ్ అర్థం చేసుకున్నట్టే నీకు కాన్ఫిడెన్స్ లేదు, డెడికేషన్ లేదు, విల్ పవర్ లేదు. బికాజ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అగెనిస్ట్ నేచర్. అప్పుడు అలాంటివి ఎందుకు? ఇప్పుడు డెడికేషన్ ఎందుకు వద్దంటే అద్వైతం ఉన్నదే నీవని తెలుసుకున్నాక నువ్వు ఎవడికి అంకితం ఇస్తున్నావు? అట్లాంటిది ఏమి లేదు. పేమెంటా? అది నీదేనా? అదే చూసి తీసుకుని రాపు. అది టైసన్ ఫోన్ ఏమనుకుంటున్నా నేను ఇంకా చేస్తున్నాం. ధైర్యం అక్కర్లేదు, డెడికేషను అవసరం లేదు కదా. అడవిలో ఒక్కడ ఉంటే ధైర్యం ఎందుకు? యుక్తి కావాలి. యుక్తి వేరు, ధైర్యం వేరు. ఇప్పుడు కలరి ధైర్యానికి సంబంధించింది, యుక్తికి సంబంధించింది. యుక్తి కావాలి, ధైర్యం ఎందుకు? యుక్తి అనేదేమో టాక్టిక్. భయం అనేది రోజు సింహం వచ్చింది అనుకో నీవేం భయపడవు. ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి భయపడతావు, అది ఎగ్జిస్టెన్షియల్ ఫియర్. అది ఇప్పుడు హఠాత్తుగా భూకంపం వస్తే భయపడతావు. రోజు భూకంపం 3 సార్లు వస్తుంది అనుకో, ఇంకా టైం ఎంత అయింది? భూకంపం వస్తావా? తెలుసో వస్తుందనే చెప్తావు నువ్వు. తెలుసు నాకు. అరే భూకంపం వచ్చే టైం ఏంది, కారు అటు పెట్టి రాపు పెట్టా అంటావు, ప్రిపేర్ అవుతుంది. అందుకని ఫియర్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేది. ఈ ధైర్యం మనకు సినిమాలో చూపించేదంతా పిరికి చేష్టలు అవన్నీ. మొట్టమొదటిసారి హాలీవుడ్లో గాడ్ ఫాదర్లో చూపించిండు. అసలు ఎవడైతే మెయిన్ గాడ్ ఫాదర్ ఉన్నాడో అతనికి ఆస్తం ఉంటుంది, కాళ్ళ నొప్పులు ఉంటాయి, అమ్మాయి అని ఉంటాడు. విషయం హీరో విలను లేకపోతే వాడు ఇట్లా కండలించుకుండాల్సిన అవసరం లే. ఆ వ్యక్తి మాటకున్న పవరే విలన్ అని చెప్పిండు. అసలు గాడ్ ఫాదర్ అంటే వర్డ్. జస్ట్ వాడిని లేపేయండి లేపేస్తారు అంతే. వీడు పోయి తొడలు కొట్టి మన సినిమా హీరోలాగా ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, ఒకప్పుడు నేను వేసిన జోక్ ఇది. కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ పవర్ఫుల్ యాజ్ ఎ ముఖ్యమంత్రిగా. బక్కగా ఉంటాడు, అది పవర్. ఎవడి మాటకి పని అవుతుందో వాడు పవర్ఫుల్. కండలున్నాడు ఎంతసేపు చేస్తాడు, ఎంతసేపు కొట్లాడతాడు, మాటలున్నాడు చేపిస్తాడు. అట్లా ఇవంతా సూపర్ఫిషియల్. నీకు తెలిస్తే ఫియర్ ఉండదు. అసలు అలాంటివి ఏం లేవని తెలుసుకోవడమే లైఫ్. 100%. నువ్వు ఆల్రెడీ ఓడిపోయి ఉన్నావు, అది తెలుసా నీకు? కాదు, నువ్వు ఏదైతే గెలవాలనుకుంటున్నావో అట్లాంటి గెలుపులు ఆల్రెడీ చాలామంది గెలుచున్నారు. నువ్వు బేసికల్గా వర్క్ని అర్థం చేసుకోవాలనుకోవట్లే. ఎవరో ఒకరిని కౌంటర్ పాయింట్గా పెట్టుకొని వాళ్ళ మీద గెలుపోవటంలు వస్తాయి.
అది హ్యూమన్ స్పెసిఫిక్ విన్ అండ్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్ ఒకదాని మీద ఒకటి గెలుస్తలేవు. ఇండియన్స్ అండ్ పాకిస్తాన్ మైండ్స్ ఒకరి మీద ఒకరు గెలుస్తున్నారు. నీకు క్వశ్చన్ తెలుసా, అసలు ఇండియన్స్కి క్రికెట్ అంటే ఇష్టమే లేదు. ఇండియన్స్ ఆడే క్రికెట్ అంటే ఇష్టం. వేరే వాళ్ళు ఆడే క్రికెట్ ఇష్టం ఉన్నవాడు క్రికెట్ని ఇష్టపడతాడు. అట్లా ఉండాలి మన మైండ్. స్పిరిచువల్ అంటే యూ లైక్ క్రికెట్, ఫర్గెట్ ద పర్సన్. ఎవడు మంచి షాట్ కొట్టినా ఎంజాయ్ చేయి. అది నవ్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద క్రికెట్. కొంతమంది పాకిస్తాన్ క్రికెటర్స్ కూడా పోగొట్టారు. నేను చెప్పేది క్రికెట్ని ఇష్టపడు, పర్సన్ని పక్కకు జరుపు. అది ఇథియోపియా పర్సన్ అయినా మంచి 4 డ్రైవ్ కొడితే యాక్సెప్ట్ చేయి. అట్లా కాకుండా ఇండియన్స్ ఆడే క్రికెట్ని ఇష్టపడ్డావు అనుకో, ఇండియా ఓడిపోతే తట్టుకోలేవు. ఇది చెప్పండి సార్, ఇది అంటే ఇప్పుడు ఓటమి గురించి చెప్పినప్పుడు పర్సన్ ఓరియంటెడ్గా లేదు, అటువంటివి లేవని తెలుసుకోవడానికి నువ్వు జన్మ తీసుకున్నావు. నేను ఎందుకు పుట్టానంటే గెలుపోవటములు లేవని తెలుసుకున్నాను. మరి ఏముంది, అనంతమైన పని ఉంది. పనిలో తప్పులు జరుగుతాయి, తప్పులు ఉన్నాయి, సవరణలు ఉన్నాయి. ఓటమి ఎక్కడుంది? ఇప్పుడు ఒకటి ఈవెంట్ ఎండ్ అయితేనే ఓటమి ఉంటుంది. ఉదాహరణకు క్రికెట్ ఆట అయ్యి 50 ఏళ్ళని కొనసాగుతుంది అనుకో, దాంట్లో గెలిపోవటంలో ఎక్కడివి? ఎండ్కి తెలుస్తుంది. ఎండ్ లేదు కదా నీ వర్క్కి. అలాంటప్పుడు గెలిపోవటం ఎట్లా వస్తుందని. అదేమో ఎండ్ వచ్చేసింది. అసలు అంతవరకు బల్బే లేనప్పుడు నువ్వు ఎవరితో పోల్చుకుంటావు? ఇప్పుడు నీ వర్క్ కొనసాగుతుంటే గెలిపోవటంలు ఎట్లా? ఉదాహరణకి టెస్ట్ మ్యాచ్ 5 రోజులు, 3వ రోజు గెలిచినరా ఓడినరా? దట్స్ వాట్ లైఫ్ ఈజ్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. దాన్ని నువ్వు ఎట్లా విభజించి ఆ విభజించిన ముక్క చివరిలో చెప్తున్నావు ఓడిపోయినా గెలిచిన. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, లాస్ వస్తుంది. లాస్ రాదు. కాదు సార్, మామూలుగా అమ్మ వాళ్ళు ఫీల్ అవుతారు. నేను అన్నది ఇట్లాంటి వాడు పనే చేయకూడదు అంట నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేట్ యువర్ సరౌండింగ్, ఎడ్యుకేట్ ఎవ్రీబడి, టాక్ టు దెమ్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్. వాళ్ళని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత అనేది. షాక్లు ఇస్తే అంటే ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకు సింపుల్ అబ్బా, కామన్ సెన్స్. 1,00,000 రూపాయలు ఉన్నాయి, 10,000తోనే వర్క్ స్టార్ట్ చేయి. నేను ఈ 10,000 పోయినా పర్వాలేదు, 90,000 ఉన్నాయమ్మా, అందుకని మన ముఖం మీద చిరునవ్వుకు వచ్చే డోకా ఏమీ లేదు. ఇప్పుడు ఈ పనిలో నేను ఫెయిల్ అవ్వచ్చు కూడా, అయినా సరే మీ లైఫ్కి వచ్చే డోకా లేదు కాబట్టి అనవసరంగా షాక్ తినకండి. రెండోది, 10,000 తర్వాత 2 రూపాయలు అన్నా మిమ్మల్ని అడిగి తీసుకుంటా, మీరు నో అంటే తీసుకొని చెప్పు, అయిపోయా. మనిషి ఎక్కడ తప్పు చేస్తున్నాడు? ఉన్న 100 రూపాయలు పెట్టి పేరెంట్స్ తెలియకుండా సక్సెస్ అవుతాను ఒక గుడ్డి నమ్మకంతో చేసి హఠాత్తుగా ఫెయిల్ అయినాక మొహం చూపించలేకపోతున్నా అంటే, అరే నోకియా కంపెనీ మూతపడ్డది, నోకియా వాళ్ళకి తెలియదా మార్కెట్ ఎట్లా మారిందో? అప్పుడు ఆ టెక్నాలజీ వాళ్ళు మార్చలేకపోయారు. అందుకని కంపెనీలకి ఫోన్ తయారు చేసేది 5G టెక్నాలజీస్లో వాళ్ళు ముందున్నారు. అదే చెప్తున్నా. అంటే నోకియా అయితే లేదుగా, అంత పెద్ద లెగసీనే వదిలిపెట్టుకున్నారు. అంటే అంత ఓపెన్ మైండ్ ఉంది. కొడాక్ లేదు. ఎన్ని లేవు తెలుసా అసలు? అప్పట్లో ఇదేంది, ఒకటి బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ ఎట్లా అసలు ఒక 2-3 ఏళ్ళు అసలు ఎవరు చూసినా బ్లాక్బెర్రీని. దానికి ఒక పూస ఉంటుంది, తిప్పుతూనే ఉండాలి, మెసేజ్ పెడతా ఉండాలి. బ్లాక్బెర్రీ టు బ్లాక్బెర్రీ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఓ ఎన్ని ఫీచర్స్, ఏం కదా. ఎటువే బ్లాక్బెర్రీ. యాపిల్ నిలబడ్డచ్చు కన్సిస్టెన్సీ వల్ల. ఇప్పుడు మనం అనుభవిస్తున్న యాపిల్ వాళ్ళ దృష్టిలో అవుట్డేటెడ్. వాళ్ళ దగ్గర ఇంకా ఆల్రెడీ 10 వర్షన్స్ ఉన్నాయి. వారు మార్కెట్ని అనాలిసిస్ చేసి సస్టైనబుల్. స్టీవ్ జాబ్స్ ఆటోబయోగ్రఫీ చదివితే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం చెప్తున్నామంతా వాళ్ళు ఒక పీస్ ఆఫ్ మైండ్ని కోల్పోకుండా ప్లెజెంట్గా, గెలుపోవటములు ఉంటాయి, ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, మార్కెట్ ఇట్లాగే ఉంటుంది, బట్ ఎట్లా నిలదొక్కుకోవాలని అర్థం చేసుకొని దిగిర్రు. ఇప్పుడు పడవ ఎక్కిన వాడు సముద్రంలో అలలను అర్థం చేసుకోకుండా దిగితే ఎట్లా? అలలు వద్దనుకుంటే స్విమ్మింగ్ పూల్ పో. స్విమ్మింగ్ పూల్ ఎక్కడికి పోవు, ఇంకా 50 ఏళ్ళు నువ్వు నడిపినా ఎక్కడ అలలు రావు, మునిగిపోవు, కానీ ఎక్కడికి పోవు. డేంజర్ ఉంటుంది. మనకు చైనీస్ యాంజియోగ్రామ్ ఒకటి ఉంటుంది. వాళ్ళ దగ్గర చైనీస్ ఫిలాసఫీలో ఒక కాయిన్ ఉంటే దానికి ఒక పదం ఉంటుంది, డేంజర్. దాని బ్యాక్ సైడ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ ఏ న్యూ ఆపర్చునిటీ, దెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ న్యూ డేంజర్ అని. ఇప్పుడు కొత్త కారు కొంటున్నావు అంటే తెలుసా, కొత్త యాక్సిడెంట్ని తెచ్చుకుంటున్నావు అని కాదా? యు ఆర్ నాట్ బయింగ్ ద కార్, యు ఆర్ బయింగ్ ద యాక్సిడెంట్ ఆల్సో. కాదు, ఎప్పుడు నువ్వు గుద్దకపోయినా వేరేవాడు గుద్దొచ్చు కదా. మొన్న ఎవ్వరు లేరు,
ఒకడు కార్లో వచ్చి చెట్టును గుద్దిండు. అసలు లోపల బ్యాగులు ఉన్నాయి కాబట్టి బతికిపోయిండు. అప్పటికి వాడు లోపల గుద్దుకపోయి హాఫ్ అన్ అవర్ హోస్టల్ లేడు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఫాస్ట్గా పోతుంటే స్టీరింగ్ స్టక్ అయింది, తిరగలే, రోడ్డు మలుపు ఉంది, మళ్ళీ గుద్దుకొని చచ్చిండు ఒకడు. సో కార్ అంటేనే నువ్వు యాక్సిడెంట్ కొంటున్నావు, అది కూడా అంగీకరించు. మరి కారు కొంటున్నావు అంటే సర్వీసింగ్ చేయించాలి, దాని పార్ట్స్ పోతే ఇవన్నీ కలిపే కారు. అట్లనే నేను రాసిన కథ ఒకటి ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు పుడితే వాళ్ళు ముసిముసిమలు నవ్వుతుంటారు ఆ పేరెంట్స్. అప్పుడు ఒక యోగి వస్తాడు, వచ్చి ఆశీర్వదిస్తాం మీ పిల్లవాడిని, కానీ ఒక చిన్న ప్రశ్న అడగాలి మిమ్మల్ని, దానికి మీరు జవాబు చెప్తే అప్పుడు ఆశీర్వదిస్తాను. అడగంటే ఇంత పెద్ద సభలో అడగొద్దు, చెవులు అడుగుతాను, ఇద్దరికి రెండు దగ్గరికి వచ్చినాక ఇద్దరిని కలిపి అడుగుతాడు. ఈ చేతిలో ఉన్న పిల్లవాడు ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తాడని తెలిసే కన్నారా? తెలిసి కంటే నో ప్రాబ్లం, కానీ శాశ్వతంగా ఉంటాడు అనుకుంటే సచ్చే గొర్రె. ఇంకా అయిపోయా, ఆ పిల్లగాడు మన జీవితాన్ని నాశనం చేయడానికి పుట్టినట్టు. హఠాత్తు వాడికి జ్వరం వచ్చే వీళ్ళు పరిచయం అయిపోయింది. సరిచేయి, తప్పులు పోతాయి, సరిచేయి, వేరే వాళ్ళకి అప్పచెప్పు, మళ్ళీ నిలబెట్టు, అంతేగాని దాన్ని గిల్ట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఫెయిల్యూర్ అనుకోవాల్సిన అవసరమే లేదు. అదంతా ప్రపంచం గొడవ. ఈ పర్సనల్ డెవలప్మెంట్ పుస్తకాలు వచ్చినాకనే ఈ దరిద్రాలు వచ్చినాయి. పర్సనాలిటీ అబద్ధం, దాన్ని డెవలప్ చేయడం ఒకటి. సార్ ఇవన్నీ తెలుస్తుంది సార్, అంటే ఎవరితో కంపేర్ చేసుకోవద్దు అన్నీ ఓకే, కానీ అర్థం కావట్లేదు సార్. ఒక్కటి పట్టుకో ఫస్ట్, అన్నీ అర్థం చేసుకునే శక్తి మనసుకు లేదు. ఒక ముద్ద తర్వాత ఒక ముద్ద దిగుతుంది, ఒక విషయం తర్వాతనే ఇంకో విషయం అర్థమవుతుంది. మన మైండ్ ఏకకాలంలో 100 థాట్స్ని హ్యాండిల్ చేయలేదు. కానీ మన డిస్టర్బ్డ్ మైండ్ అంటే ఒక థాట్ వచ్చి నిమిషం ఉండి ఇంకో థాట్ వచ్చి నిమిషం ఉండి ఇంకో థాట్ వస్తుంది. రైట్ మైండ్ అంటే ఒక థాట్ వచ్చి 10 hours ఆ థాటే ఉంటుంది, యూస్ఫుల్ థాట్. అట్లా ఫోకస్ షిఫ్ట్, ఒక 2-3 ఆలోచనలు రాసుకో గోడ మీద, పూర్తి విచారణ చేసి దాని మీద నాకున్న యాంగ్జైటీ అవన్నీ పోయి రిలాక్స్ అయిన తర్వాత నేను ఒక పని మొదలు పెడతాను. ఇది గోడ మీద రాసుకొని రిలాక్స్ అయినాక కూడా వర్క్ స్టార్ట్ చేసినాక కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు, ఖచ్చితంగా వస్తాయి. మనకు 2 రకాల పనులు ఉన్నాయి, నీ పరిధిలో ఉన్నవి, అదొక్కటే పరిపూర్ణంగా జరుగుతాయి. ఈ రుద్దుకోవడము, నెత్తికి నూనె రాసుకోవడము, యోగా చేయడము నీ పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన కలరీ ఉంది, ఆయన పరిధిలో మాత్రమే ఉంది అది. అందుకని ఆయన పొద్దున చేయొచ్చు, రాత్రి చేయొచ్చు, ఎప్పుడన్నా ఎగిరి గంతులు వేయచ్చు. కానీ నేను 10 మందిని కూర్చోబెట్టి చదివిస్తాను, ఇది కుదరదు. ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఉంటుంది. అందుకని ప్రతి చోట, అందుకని నువ్వు దాన్ని వేరే, అందుకే ఏం చెప్తారంటే నీ పనిని నువ్వు సిన్సియర్గా చేయాలి. ఓకే, తర్వాత పైకి నువ్వు నవ్వుకుంటా కనబడాలి. లోపల సీరియస్ చేయి, కానీ బయటకు నవ్వుకుంటుండు. యోగా విషయంలో, పుస్తక రచన విషయంలో, నీ వెల్ బీయింగ్ విషయంలో. వేరే వాళ్ళతో కలిసి చేసే పనులు బయటికి చాలా సీరియస్గా కనబడు, కానీ లోపల పిచ్చ కామెడీగా తీసుకోదాన్ని, ఎప్పుడన్నా ఆగిపోవచ్చు. నా పనులు నేను లోపల సీరియస్గా ఉంటే బయట నవ్వుతాను. అంటే ఉదాహరణకి యోగా విషయం చాలా సీరియస్ తీసుకుంది, ఎందుకంటే వేరే వాళ్ళకి సంబంధం లేదు, అది నీకు మాత్రమే సంబంధం. ఇప్పుడు నేను పుస్తకం రాస్తున్నా, వేరే వాళ్ళకి సంబంధమే లేదు, అందుకని ఐఎమ్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. కానీ రేపు మార్నింగ్ మన ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్దామా, సీరియస్గా తీసుకున్నట్టు కనబడు, లోపల ఫుల్ చిల్లుండు. వీడు రాకపోయినా నేను పోతా, లేకపోతే నేను కూడా పోకపోవచ్చు, అసలు పోకపోయినా ఏమీ కాదు అని తెలుసుకొనే ప్రామిస్ చేయి. చేసి కూడా చెప్పు, అడిట్ అయితే కనుక నువ్వు, లేకపోతే నేను కూడా అడిట్ అయితే పోతా, లేకపోతే కలిసిపోవచ్చు పోకపోవచ్చు, కానీ పక్కా పోదాం రా అని చెప్పు. కొంచెం తేలికపరచు విషయాన్ని. మనం ఈ ఆర్గనైజేషన్ పెట్టినాం, సక్సెస్ అవ్వాలంతే, అక్కడ ఆపక స్పీచ్ అయినా ఒక్కోసారి ప్రాబ్లమ్స్ వస్తే అంగీకరించే మానసిక స్థితి కూడా మనం ఎంచుకుందాం, ఇది రైట్ స్పీచ్. అట్లా కాకుండా ఏదైనా సక్సెస్ కావాలి కానీ రోజు మనం ప్రాణత్యాగం చేద్దామంటే నీతో పాటు అందరినీ పుట్టి ముంచుతీవి. ఇంకొకటి, మీరు ఒక టాప్ లెవెల్ తీసుకెళ్ళాక కూడా ఒక ఎంఎస్సి కంపెనీ ఏమన్నా చేయొచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, టుమారో ఈజ్ అన్సర్టెన్. అందుకని నేను అంటున్నది, ఇప్పుడు నేను పాటిస్తున్నది, దే విషయాన్ని నువ్వు బాధగా మార్చుకోకు. ఏం జరిగినా స్ట్రెస్ లేదని తెలుసుకో. ఏది ఏ సమయంలో చేయాలి, ఎంతసేపట్లో చేయాలి, అంతే నిదానంగా చేస్తే పని సక్రమంగా అవుతుందని తెలుసుకో. అథారిటీ ఉన్న చోట ఆనందం లేదని తెలుసుకో. వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ ప్రశాంతత పోకుండా పని చేస్తేనే నీకు విషయం అర్థమైనట్టు. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినాం, నేను చెప్పింది నీకు అర్థం కాలే, అయినా నేను ప్రశాంతంగానే ఉండాలి. నేను చెప్పింది నీకు అర్థమైంది, అయినా నేను ప్రశాంతంగా ఉండాలి.
దీన్ని అహంకారంగాను మార్చుకోవచ్చు, బాధగాను మార్చుకోవద్దు, ఏ విధంగానూ మార్చుకోవద్దు. ఇది సమస్థితిలో ఉండి పనిచేయడం. చాలామంది పని ఎట్లా చేస్తారో చెప్తా, ఆ తర్వాత బాగా చెప్పుకుందాం. ఇప్పుడు కత్తి యుద్ధం చేస్తారు కదా, చూస్తారు కదా సినిమాలు. కత్తి యుద్ధం చేసేవాళ్ళు నువ్వు చెప్పు, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? కత్తి మనమే పట్టాలా, డోర మనమే పట్టాలా? అది అంటలేను, ఓన్లీ కత్తి తిప్పుతున్నా యుద్ధం, అది కూడా అంటలేను. ఒక నిజంగా యుద్ధంలో నువ్వు ఎంతనన్నా కత్తి తిప్పు, నీ కత్తి నీకు తాకొద్దు. రెండోది, వేరే వాడి కత్తి నీకు తాకకుండా నువ్వు కత్తిని ఉపయోగించు. ఇదైతే యూనివర్సల్ ప్రిన్సిపల్ కదా. కానీ ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు, వాడు వేరే వాడితో ఫైట్ చేస్తున్నాడు, వాడు కొంచెం పొడుచుకుంటున్నాడు, ఇంకో చిన్న కత్తి పెట్టుకుంటున్నాడు, వాడు ఇట్లా పొడుచుకుంటున్నాడు, మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు, ఘోరంగా కలిసిపోతున్నాడు. ఇది ఎక్కడ లెక్క? ఇప్పుడు ఇది ప్రశాంతత పోతలేదు, నువ్వు ప్రశాంతత పోయేంత పని ఎందుకు నాయన? ముందు పీస్ఫుల్గా ఉండలేదు. ఎవడైతే ప్రశాంతత పోకుండా పని చేస్తాడో వాడికి అప్పచెప్పు. అరే నేను చేస్తే నాకు 70% ప్రాఫిట్ వస్తుంది, కానీ నా పీస్ ఆఫ్ మైండ్ పోతుంది. నువ్వు చెయ్యి, 70% ప్రాఫిట్ నువ్వు తీసుకో, నాకు ఒక 10% ఇరా చాలు, నాకు పీస్ ఆఫ్ మైండే ముఖ్యం. ఇట్లా ఉంటుంది రైట్ పర్సన్స్ వరకు, అంతే తప్ప ఇట్లాంటి కత్తి యుద్ధాలు వద్దు. అంతే, కరెక్ట్ అది. కానీ ఏదేమైనా నీ ఆధ్వర్యంలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉండాలి. ఇప్పుడు పెట్టిన ఆల్ ఇన్స్టిట్యూట్స్ మన కైరళి కలరీ కిందనే వస్తుంది. ఇప్పుడు మనం పెట్టిన బ్రాంచ్ కింద కేరళదే సబ్ బ్రాంచ్. అదే, అవును. ఏదైనా ఒక పుస్తకం తీసుకురావడానికి నాకు నిన్న వచ్చిన ఆలోచన, 3 భాగాలు చేసి రాయి. అప్పుడు ఏమైందంటే నీకు రాయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒక చిన్న బుక్ పెట్టుకొని బుక్ను 3 భాగాలు చేసుకుంటే నీ అంశాలంతా ఒక దగ్గర చిన్న చిన్న పాయింటర్స్ రాయి. కలర్ ఏర్పాటు గురించి కొంత పాయింట్స్ రాయి. తర్వాత పీపుల్ గైడెన్స్, స్టాన్సెస్ ఏంది, దాని పేర్లు ఏంది, అదొకటి. ఇప్పుడు మనకి అక్కడ కేరళ వల్ల ఎక్స్పర్ట్ గురూస్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం పాడ్కాస్ట్ ఇస్తున్నాం సార్. ఇప్పటివరకు మనది హైయెస్ట్ వ్యూస్ మనదే కలర్ మీద ఓవరాల్ ఇండియాలో. అచ్చా, ఓకే, ఒకసారి చూద్దాం. నాకు షేర్ చేయి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టు. అది అక్కడ ఉంది, తీసుకో, నీకు నచ్చింది. అన్నీ మంచివే, అన్నీ ఉపయోగపడతాయి. నోట్స్ ఆఫ్ మిషన్ తీసుకో.